ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా? గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు, ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో, ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాటలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ కూడా జూబ్లీహిల్స్లో ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని. జూబ్లీహిల్స్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో భాగంగా జూబ్లీహిల్స్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికే గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు 1+1 కట్టుకోవడానికి కూడా హైదరాబాదు లాంటి అర్బన్లో మరి స్థలాల అవైలబిలిటీ తక్కువ కాబట్టి ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాం. ఇది కాక తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కలిగేయడం వల్ల ఉపాధి అవకాశాల మీద ఆధారపడేటువంటి పేరుకే జూబ్లీహిల్స్ కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు నివసించేటువంటి ఈ నియోజకవర్గంలో ఆ యొక్క మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది చాలా ఉపయోగపడుతున్నటువంటి అంశం. అది కాక ఆ నియోజకవర్గంలోనే దాదాపు 63,000 మందికి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అర్హత ఉంటే అక్కడ ఉప ఎన్నికల దృష్ట్యా ఉప ఎన్నికల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వడం కానీ పేర్లు జోడించుకునే అంశం మీద ఎప్పుడు నిరంతర ప్రక్రియ తీసుకున్నాం. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే దాదాపు 2,45,119 మందికి సన్న బియ్యం 6 కిలోల చొప్పున అందుతా ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆనందంగా 6 కిలోల బియ్యము, కొత్త రేషన్ కార్డు 64,000 మంది సభ్యులకు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటిది కూడా చాలా ప్రభావితం చేస్తున్నటువంటి అంశము. దాంతో పాటుగా మహిళలు వడ్డీ లేని రుణాలను 10 సంవత్సరాలుగా ఇవ్వని ఆ ప్రభుత్వంలో ఇప్పుడు వడ్డీ లేని రుణాలకు సంబంధించి మహిళలను చైతన్యపరిచే కార్యక్రమం కొనసాగుతోంది. ఇది కాక తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డ తెలంగాణ నిరుద్యోగ అంశము, ఉద్యోగాలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరుద్యోగ లోపల సానుకూల వాతావరణం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు నియామకాలు చేపడుతున్నారు అనేటువంటి ఆలోచన అక్కడ ఉండబడేటువంటి ఉన్నత విద్యలు చదువుకొని ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళతోటి సానుకూలంగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఇన్ని సానుకూలంగా మాకు ఉండడము, 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఏమి చేయకపోవడంతో ఎన్నికల్లో ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఆ నియోజకవర్గ ప్రజలు వారి వైఫల్యాల మీద చర్చ జరగకుండా ఉండాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ముందుగా ఓటు చోరీ మీద, అసలు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనే అంశము